పేరు ధనుష్ కుమార్ చిటోజు అండ్ టుడేస్ లెసన్ ఏంటంటే సాయిల్ ప్రాపర్టీస్ ఫర్ ఆప్టిమమ్ గ్రోత్. సాయిల్ యొక్క ప్రాపర్టీస్ దేనికి ఉత్తమమైన ఉత్పత్తి కోసం అంటే బెస్ట్ గ్రోత్ కోసం. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. చలో. ఓకే, సాయిల్ ఇస్ ఎ న్యాచురల్ రీసోర్స్ అండ్ కెన్ బీ కేటగరైజ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సాయిల్ అనేది ఒక న్యాచురల్ రీసోర్స్, సహజంగా దొరికే ఒక రీసోర్స్. దాన్ని మనం డిఫరెంట్ టైప్స్లో కేటగరైజ్ చేయొచ్చు. సాయిల్ అంటే ఏంటి, మీరు చూసే ఉంటారు బయట మట్టి అనమాట. అంటే ఈ ప్లాంట్స్ని గ్రో చేయడానికి మీరు సాయిల్లో పెడతారు కదా, అదే సాయిల్. ఓకే, దీన్ని డిఫరెంట్ టైప్స్లో మనం కేటగరైజ్ చేయొచ్చు. ఈచ్ టైప్కి దాని ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ టైప్స్ ఏంటో చూసాం. శాండీ సాయిల్ అంటే ఇసుక లాంటి మట్టి. ఇట్ ఈస్ లైట్, వార్మ్, డ్రై అండ్ లో ఇన్ న్యూట్రియన్స్. సో ఇప్పుడు నేను ఈ స్లైడ్స్ అన్నిటినీ మీకు సింపుల్గా తెలుగులో మీకు టీచ్ చేసేస్తాను. మీరు ఒకసారి పాజ్ చేసి ఇంగ్లీష్లో దాన్ని చదవాలంటే చదవండి. రైట్. సో ఈ శాండీ సాయిల్ లైట్గా ఉంటుంది, వామ్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, ఎక్కువ వాటర్ ఉండదు అండ్ లో ఇన్ న్యూట్రియన్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో మనం ఆర్గానిక్ మ్యాటర్ అనేది దీనికి యాడ్ చేస్తే న్యూట్రియన్స్ని బూస్ట్ చేయొచ్చు, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని కూడా బూస్ట్ చేయొచ్చు. అవి శాండీ సాయిల్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ క్లే సాయిల్ అంటే బంక మట్టి. ఇట్ ఈస్ అ హెవీ టైప్ ఆఫ్ సాయిల్, హెవీగా ఉంటుంది సాయిల్ అండ్ హై న్యూట్రియన్స్ ఉంటాయి అన్నమాట ఈ సాయిల్లో. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సాయిల్లో మనకి మధ్యలో స్పేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ క్లే పార్టికల్స్ స్పేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ క్లే సాయిల్. నెక్స్ట్ స్లిట్ సాయిల్. ఈ స్లిట్ సాయిల్లో లైట్ అండ్ మాయిశ్చర్ రిటెంటివ్ విత్ హై ఫర్టిలిటీ. సో ఈ స్లిట్ సాయిల్ అనేది లైట్గా ఉంటుంది, మాయిశ్చర్ రిటెంటివ్ అంటే మాయిశ్చర్ని ఈజీగా హోల్డ్ చేయగలుగుతుంది, అండ్ హై ఫర్టిలిటీ అంటే ప్లాంట్స్ వేస్తే ఈజీగా గ్రో అయ్యే అట్రిబ్యూట్, క్యారెక్టరిస్టిక్ అనమాట. యాజ్ ద పార్టికల్స్ ఆర్ ఫైన్, దే ఆర్ ఈజీలీ వాష్డ్ అవే బై రెయిన్. సో ఈ స్లిట్ సాయిల్లో పార్టికల్స్ అనేవి చాలా ఫైన్గా, థిన్గా, సన్నగా ఉంటాయి అన్నమాట. సో రెయిన్ పడినప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బాగా ఈజీగా కొట్టుకెళ్ళిపోతాయి అవి. ఓకే, ఇట్ కెన్ బీ మేడ్ ఇంటూ మోర్ స్టేబుల్ క్లంప్స్. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది వీటికి యాడ్ చేస్తే వీటిని మోర్ స్టేబుల్ క్లంప్స్, ఈ మోర్ స్టేబుల్ ముద్దల్లాగా తయారు చేయొచ్చు బేసిక్లీ. ఓకే, నెక్స్ట్ పీచ్ సాయిల్. ఇట్ ఈస్ హై ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పీచ్ సాయిల్లో హైగా ఉంటుంది. మాయిశ్చర్ రిటెంటివ్ అంటే మాయిశ్చర్ని ఈజీగా హోల్డ్ చేయగలుగుతుంది. ప్రొవైడ్స్ ఆప్టిమమ్ సాయిల్ బేస్ ఫర్ ప్లాంటింగ్. సో ప్లాంటింగ్కి ఒక ఆప్టిమమ్ సాయిల్ బేస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. రైట్. లోమ్ సాయిల్. ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ శాండ్, స్లిట్ అండ్ క్లే. ఈ లోమ్ సాయిల్ ఏంటంటే శాండ్, స్లిట్ సాయిల్ అండ్ క్లే సాయిల్, ఈ అన్ని టైప్స్ ఆఫ్ సాయిల్ని మిక్స్ చేస్తే లోమ్ సాయిల్ వస్తుంది. లోమ్ సాయిల్ ఎందుకు మిక్స్ చేస్తున్నాము అంటే, ఇప్పుడు లైక్ మనం ముందు చూసినట్లయితే శాండ్ సాయిల్, స్లిట్ సాయిల్ అండ్ క్లే సాయిల్ అన్నిట్లో అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు శాండ్ సాయిల్లో డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. డ్రైగా ఉంటుంది, సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో దానికి ఎక్స్ట్రాగా మనం బయట నుంచి ఆర్గానిక్ మ్యాటర్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ టైప్ ఆఫ్ సాయిల్కి మనకి దాని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఈ 3 టైప్స్ ఆఫ్ సాయిల్ని మిక్స్ చేస్తే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి, ఆ నెగిటివ్ అట్రిబ్యూట్స్ లేకపోతే క్యారెక్టరిస్టిక్స్ అనేవి కనిపించవు అనమాట. ఒక మంచి మిక్చర్ వస్తుంది అప్పుడు మనకి. ఈ లోమ్ సాయిల్ అనేది బాగా ఫర్టిల్గా ఉంటాయి, వెరీ ఈజీ టు వర్క్ విత్ అండ్ కన్సిడర్డ్ టు బీ గార్డెనర్స్ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు కన్సిడర్డ్ టు బీ గార్డెనర్స్ బెస్ట్ ఫ్రెండ్? ఎందుకంటే బికాజ్ అవి ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ని మనకి ఇస్తాయి. నేను చెప్పినట్టు ఈ శాండ్, స్లిట్ అండ్ క్లేని మొత్తం మిక్స్ చేస్తే మనకి ఒక వెరీ గుడ్ మిక్చర్ ఆఫ్ సాయిల్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఐడియల్ సాయిల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ కంటైన్స్ 50% పోర్ స్పేస్ అండ్ 50% సాలిడ్స్. సో ఐడియల్ సాయిల్ అంటే ప్లాంట్ గ్రోత్కి ఐడియల్గా మనకి సాయిల్ చూడాలంటే 50% పోర్ స్పేస్ అండ్ 50% సాలిడ్స్ ఉండాలి. పోర్ స్పేస్ అంటే మధ్యలో గ్యాప్స్ అనమాట, సాలిడ్ అంటే ఆ సాలిడ్ పార్టికల్స్. సో ఈ మీద మనం అనుకున్న డిస్క్రిప్షన్, మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ మనకి బయట చాలా తక్కువగా దొరుకుతుంది. ఎందుకు? బికాజ్ ఈ పోర్ స్పేస్ అనేది చాలాసార్లు సాయిల్ టెక్స్చర్స్లో అండ్ సాయిల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఈచ్ ప్లేస్లో అది ఒక్కొక్కలాగా ఉండొచ్చు. రైట్. కానీ టిల్లింగ్ అనే ఒక ప్రొసీజర్తోని మనం పోర్ స్పేస్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పూర్ డ్రైనేజ్ ఉన్న కాంపాక్షన్ అంటే చాలా సాయిల్ అంటే దగ్గరికి పెట్టేసినా కానీ పోర్ స్పేస్ అనేది డిక్రీజ్ అవుతుంది.
ఓకే. సో సాయిల్ సాలిడ్స్, ఈ సాలిడ్ పార్ట్ అనుకున్నాం కదా, 50% సాలిడ్. ఇదేంటి, ఒక బ్లెండ్ ఆఫ్ మినరల్ మెటీరియల్స్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్. ఓకే. సో మినరల్స్ ఆర్ ద లార్జెస్ట్ కాంపనెంట్ ఇన్ ద సాయిల్, మేకింగ్ అప్ టు 40 to 45%. సో మినరల్స్ అనేవి ఈ సాయిల్లో లార్జెస్ట్ కాంపనెంట్, 40 to 45% అదే ఉంటుంది సాయిల్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ మ్యాటర్ అనేది 5% ఆఫ్ టోటల్ కాంపనెంట్స్. సో 5% ఆఫ్ ఈ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఓకే. ద మినరల్స్ ఇన్ ద సాయిల్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. సో ఈ సాయిల్లో మినరల్స్ అనేవి 2 categoriesలో మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇస్ ప్రైమరీ మినరల్స్, సెకండ్ ఇస్ సెకండరీ మినరల్స్. ప్రైమరీ మినరల్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ యూజువలీ ఫౌండ్ ఇన్ శాండ్ అండ్ స్లిట్ అండ్ హ్యావ్ నాట్ బిన్ కెమికలీ ఆల్టర్డ్ సిన్స్ డెపోజిషన్. సో ఈ మినరల్స్ అనేవి డిపాజిట్ అయినాక ఎక్కువ కెమికలీ ఆల్టర్డ్ ఉండవు. అవి ఎట్లయితే ఆ డిపాజిట్ అయ్యాయో అవి అట్లే ఉంటాయి. అండ్ యూజువలీ శాండ్ ఇంకా స్లిట్ సాయిల్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దే ఆర్ సిమిలర్ టు ద పేరెంట్ మెటీరియల్స్. ఈ మినరల్స్ అనేవి ఏ పేరెంట్ మెటీరియల్స్లో నుంచి వస్తాయో వాటికి చాలా సిమిలర్గా ఉంటాయి. ఎందుకు, వాటిని ఎక్కువ కెమికలీ ఆల్టర్ అయ్యి ఉండవు కాబట్టి. అండ్ అవి యూజువల్గా బిగ్గర్ ఇన్ సైజ్ ఉంటాయి అన్నమాట, పెద్దగా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ ఇన్ షేప్స్ అన్నీ మనకి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఓకే. సో secondary materials, these are formed as a result of weathering of primary materials and are mainly found in fine slit and clay. సో ఈ వెదరింగ్ అనే ప్రాసెస్ అయ్యాక ఈ నార్మల్ సాయిల్స్ మనకి ముందు అనుకున్నట్టు ఈ వేరే సాయిల్స్లో ఆ ప్రైమరీ మినరల్స్ అన్నీ వెదర్ అయిపోయి మనకి స్లిట్ అండ్ క్లేలో టైప్ ఆఫ్ సాయిల్స్లో సెకండరీ మెటీరియల్స్ కనిపిస్తాయి. సెకండరీ మినరల్స్, ద పార్టికల్ సైజ్ ఆఫ్ దీస్ మినరల్స్ ఈజ్ మచ్ స్మాలర్. సో ఈ సెకండరీ మినరల్స్వి పార్టికల్ సైజ్ చాలా చాలా చిన్నగా ఉంటాయి కంపేర్డ్ టు ప్రైమరీ మినరల్స్. సో due to the weathering process and have a large surface area that helps them retain moisture. సో ఈ వెదరింగ్ ప్రాసెస్ వల్ల పార్టికల్ సైజ్ తక్కువ ఉంటుంది సెకండరీ మినరల్స్కి, అండ్ అట్ ద సేమ్ టైం లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో దిస్ వే మాయిశ్చర్ని ఈజీగా రిటైన్ చేయొచ్చు అవి. One of the most important functions of minerals in soils is the assistance it provides to plant life. So మినరల్స్ వి మెయిన్ ఫంక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే సాయిల్స్లో అవి ప్లాంట్ లైఫ్కి ఒక అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. విత్ డిఫరెంట్ మినరల్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేసేది. మనం ఒక డిఫరెంట్ మినరల్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ బీయింగ్ నైట్రోజన్. నైట్రోజన్ అంటే మనకి ఎగ్జాక్ట్ నైట్రోజన్ ఉండదు మినరల్ ఫామ్లో నైట్రేట్ అయాన్స్, అమోనియం అయాన్స్ ఈ ఫామ్స్లో దొరుకుతుంటాయి అన్నమాట నైట్రోజన్. అండ్ ఈ అమోనియం అయాన్స్ అండ్ నైట్రేట్ అయాన్స్ మనకి ఫార్మేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్, ప్రోటీన్ బిల్డింగ్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట ప్లాంట్స్లో. అండ్ సెల్ డివిజన్కి కూడా యూజ్, thus in growth add development of the plants and enzymatic reactions. సో ఈ సెల్ డివిజన్లో గ్రోత్కి, ఎంజైమాటిక్ రియాక్షన్స్కి, డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్స్కి యూజ్ చేస్తారు ఏవి, ఈ నైట్రేట్ అయాన్స్ అండ్ అమోనియం అయాన్స్లో వచ్చే నైట్రోజన్. ఓకే. So next we have phosphorus, available in other forms as orthophosphate ions. Its major role is storage and transfer of energy in the form of ADP and ATP. So phosphorus అనేది orthophosphate ionsలో దొరుకుతుంది మనకి, అండ్ దాని యూజ్ మనం ఇప్పుడే చదివాం, రైట్. నెక్స్ట్ ఇలానే మనకి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. పొటాషియం అనేది K+లో దొరుకుతుంది, పొటాషియం అయాన్స్. కాల్షియం అనేది మనకి Ca2+ అయాన్స్. మెగ్నీషియం అనేది Mg2+ అయాన్స్, రైట్. సో ఇవన్నిటికీ ఒక్కొక్క టైప్ ఆఫ్ యూజ్. పొటాషియం దేమ్ యూజ్, అవి వాటర్ యూసేజ్ని రెగ్యులేట్ చేస్తాయి అండ్ ఎంజైమ్ యాక్టివేటర్ లాగా కూడా పనిచేస్తాయి. కాల్షియం ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ అ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ ఇన్ ప్లాంట్స్ బై న్యూట్రలైజింగ్ ఆర్గానిక్ యాసిడ్స్. సో ఈ ఆర్గానిక్ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేసే ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ అనమాట దిస్ Ca2+ ions. It improves crop yielding by reducing soil acidity when soil is lime. So soil lime చేసినప్పుడు soil acidityని డిక్రీజ్ చేస్తుంది అండ్ దట్ వే క్రాప్ యీల్డ్ని పెంచుతుంది. ఓకే. Magnesium. It is a major constituent of chlorophyll molecules and actively participates in photosynthesis. Also helps the movement of sugar in plants. So ఈ magnesium అనేది chlorophyll ఒక major constituent. ఓకే. అండ్
ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ మూవ్మెంట్ ఆఫ్ షుగర్స్కి కూడా హెల్ప్ చేస్తుంది ప్లాంట్లో. అదర్ మినరల్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి? సల్ఫర్, బోరాన్, కాపర్, క్లోరిన్. సల్ఫర్ ఏమో సల్ఫేట్ అయాన్స్ SO4 2-, బోరాన్ ఏమో బోరేట్ అయాన్, కాపర్ ఏమో Cu2+, క్లోరిన్ ఏమో Cl-. ఇవన్నీ అయాన్ ఫామ్స్లో దొరుకుతాయి అన్నమాట మినరల్స్లో మనకి. ఐరన్ ఏమో Fe2+, Fe3+, జింక్ ఏమో Zn2+ అయాన్స్, molybdenum, manganese, alright, all these are different types of minerals మనము ఏవైతే మనకి సాయిల్లో దొరుకుతాయో. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట ప్లాంట్ గ్రోత్కి. We've seen the term organic matter used in the above explanation. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఈ ప్రీవియస్ స్లైడ్స్లో చాలాసార్లు విన్నాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్? అసలు ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి? ఓకే, soil organic matter is any material produced by living organisms that is returned to the soil and goes through the decomposition process. So ఏదైనా any material that లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేసే ఎనీ మెటీరియల్ ఏదైతే మళ్ళీ సాయిల్లోకి వెళ్తుందో అండ్ మళ్ళీ డీకంపోజిషన్ ప్రాసెస్లో ఒక సైకిల్ లాగా అవి ఫాలో అవుతాయో దాన్ని మనం ఆర్గానిక్ మ్యాటర్ అని అంటాం. It most commonly includes green manure, compost and animal manure. So ఈ green manure అయినా, compost అయినా, animal manure అయినా, these are usually most common organic matter అన్నమాట ఈ సాయిల్స్కి. ఓకే, adding these will improve the soil structure to meet our requirements. సో ఇవి మనము సాయిల్కి యాడ్ చేస్తే వాటి స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మనకి ఇస్తుంది అనమాట. The microorganisms release nutrients into the soil when they die and decompose, which improves crop growth. So ఈ ఆర్గానిక్ మ్యాటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తాయి అవి చనిపోయినప్పుడు సాయిల్లోకి. ఆ న్యూట్రియంట్స్ ఏమవుతుంది అండ్ బేసిక్లీ అవి డీకంపోజ్ అయ్యేటప్పుడు ఈ న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఆ న్యూట్రియంట్స్ ఏంటి? మనం ముందు మాట్లాడుకున్న న్యూట్రియంట్స్ అన్నీ ఇవి క్రాప్ గ్రోత్కి ఇంప్రూవ్ చేసే మనకి దిస్ ఈజ్ అనదర్ అట్రిబ్యూట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఈ న్యూట్రియంట్స్వి క్రాప్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తాయి, ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే, నౌ వీఆర్ ఆన్ టు ద లాస్ట్ స్లైడ్. ఫ్యూ మోర్ పాయింట్స్ ఉన్నాయి, హ్యాంగ్ ఆన్ విత్ మీ. మీ ఫ్యూ మోర్ పాయింట్స్ అయిపోతే ఈ లెసన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎర్త్ వార్మ్స్, ఇన్సెక్ట్స్, బ్యాక్టీరియా, ఫంగై అండ్ యానిమల్స్ యూజ్ ఆర్గానిక్ మ్యాటర్ యాజ్ ఫుడ్. సో ఎర్త్ వార్మ్స్ అయినా, ఇన్సెక్ట్స్ అయినా, బ్యాక్టీరియా అయినా, ఫంగై, యానిమల్స్ ఇవన్నీ ఆర్గానిక్ మ్యాటర్ని ఫుడ్ లాగా యూజ్ చేస్తాయి. అండ్ ఈ ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఎనర్జీ అండ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, నౌ అనదర్ పాయింట్, హమస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ మోస్ట్ డీకంపోజిషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. సో హమస్ అనేది మోస్ట్ డీకాంపోజిషన్ ఆఫ్ మ్యాటర్ అంటే మోస్ట్ ఆఫ్ ద డీకాంపోజిషన్ ప్రాసెస్ అయినా కానీ ఆ హమస్ అనేది అలా మిగిలిపోతుంది ఆర్గానిక్లో మ్యాటర్లో. అదొక పోర్షన్ అనమాట, అది మాత్రం అలా మిగిలిపోతుంది. ఓకే, నౌ అనదర్ పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ ఆన్ డీకాంపోజిషన్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ రీప్లేసెస్ సమ్ ఆఫ్ ది ఆక్సిజన్ ఇన్ సాయిల్ పోర్స్. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది డీకంపోజ్ అయ్యేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? పోయి కొన్ని ఆక్సిజన్ ప్లేసెస్లో అది కూర్చుంటుంది. సో బేసిక్లీ ఆక్సిజన్ ప్లేసెస్ని రీప్లేస్ చేస్తుంది అది సాయిల్ పోర్స్లో. సాయిల్ పోర్స్ అనేది మనం మాట్లాడుకున్నాం కదా, పోర్ స్పేసెస్ అని అనుకున్నాం కదా సాయిల్లో, దోస్ స్మాల్ గ్యాప్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక చిన్న పిక్చర్ నేను యాడ్ చేశాను ఇంటు ద స్లైడ్. ఏంటంటే ఈ పిక్చర్లో యూ గైస్ కెన్ సీ దట్ మనకి ఏవేవైతే ఆర్గానిజమ్స్ ఒక బ్యాలెన్స్డ్ ఈకోసిస్టమ్ని క్రియేట్ చేస్తాయి సాయిల్లో. ఇన్సెక్ట్స్, ఎర్త్ వార్మ్స్, నెమటోడ్స్, బ్యాక్టీరియా, ఫంగై అండ్ అదర్ మైక్రోబ్స్. సో ఇవన్నీ సాయిల్లో ఉంటేనే అదొక ఈక్విలిబ్రియంని క్రియేట్ చేసి మనకి బెస్ట్ ఈల్డ్ని ఇస్తాయి. అంటే మనం ప్లాంట్ చేసినా లేకపోతే క్రాపింగ్ చేసినా ఏది చేసినా కానీ మనకి బెస్ట్ ఈల్డ్ని ఇస్తుంది అనమాట. సో విత్ దిస్ our lesson ends today. Thank you guys so much for listening. Alright, this is me, Danush Kumar Chitoju from Project Madra. Thank you.